సో దర్శనానికి వద్దాం గాయస్, తిరుమలకేశ్వర దర్శనానికి వెళ్తే పోతున్నాం. బొట్టు బాగుందా? ఎర్లీ మార్నింగ్ 4కి లేచి 5 o'clock రెడీ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇక ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంతమంది జనాలు వస్తాను అస్సలు అనుకోలేము. మేమైతే మార్నింగ్ 5 o'clock పోయినా కానీ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటాయి అనమాట. మీరు నార్త్లో జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి 5 o'clock అలా రెడీ అయ్యి టెంపుల్కి వచ్చేసేయాలి. మీకు 9 గంటలకల్లా దర్శనం అయిపోతుంది, నాది గ్యారెంటీ. మాకు ఇన్ని జ్యోతిర్లింగాలలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మేము 1 hour కూర్చున్నాం లోపల. ఇక్కడ టెంపుల్లో మీరు అర్చన కూడా చేసుకోవచ్చు, లైక్ ఇట్లా పూజ చేస్తారనమాట. మీకు కావాల్సిన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళతోని మీరు పూజ చేసుకోవచ్చు. ఇలా లోపల మీకు టికెట్ తీసుకొని ఉంటుంది అనమాట. మొబైల్లో వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు, రష్ చాలా ఉండే కాబట్టి మార్నింగ్ అక్కడ ఛాన్స్ దొరకలేదు వీడియో తీద్దామంటే. సో మంచిగా నిజరూప దర్శనం చేసుకున్నాం తిరుమలకేశ్వర్లో మార్నింగ్ టైంలో. సో అట్లా దర్శనం చేసుకొని పక్కకు వచ్చి నించొని మినిమం వాళ్ళ ఒక 1/2 hour దాకా వాళ్ళు పూజ చేస్తున్నారు అనమాట. సో టీవీలో చూసుకుంటా మేము ఆ పూజ మొత్తం చూస్తుంటే అట్లా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఒక చిన్న డ్రీమ్ అనమాట నాకు ఇట్లా రియల్గా చూడడం. త్రియంబకేశ్వర్ టెంపుల్లో వాళ్ళు పూజ చేస్తుంటే రియల్గా చూస్తుంటే నిజంగా చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చినాయి. నాకు తెలియని ఏదో మంచి ఫీలింగ్ అనిపించింది అనమాట. లైక్ ఎప్పుడు చూడలేదు అనమాట ఇంత రియల్గా ఇలా పూజలు జరగడం. ఎప్పుడు ఫోన్లో చూస్తుంటే కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వాట్ ఐఎమ్ విట్నెసింగ్ విత్ మై ఐస్. అందరు అంటుంటారు కదా నా లైఫ్ ఒక బోరింగ్ ఉంది, నేను ఎక్కడ వెళ్ళలేను, నాకు పర్మిషన్ దొరకదు, నా దగ్గర డబ్బులు లేవని. అవన్నీ ఒక రీజన్ అంతే అబ్బా. చెప్తున్నా, నీ లైఫ్లో నువ్వు అనుకున్నావు అనుకో ఏదైనా సరే. నేను ఇక్కడ టెంపుల్కి వెళ్ళాలనుకున్నా, చెప్తున్నా కదా నాతో ₹1 లేకుండే. మా ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళి 10,000 క్రెడిట్ కార్డ్ నుంచి గీకిన అనమాట. అవి 6 months లాగా ఈఎంఐ కన్వర్ట్ చేసుకొని 6 నెలలు కట్టేసిన ఈఎంఐ లేక. సో నా పైసలు లేవు, అయినా కానీ ఐ వాంట్ టు గో దేర్ అని నేను అనుకున్నా పోవాలని. ఎట్లయినా పోయినా అంతే. అందరి లైఫ్ పైసలు ఉండి ఎంజాయ్ చేస్తారని అస్సలు అనుకోవద్దు. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ తోటి వాళ్ళ స్ట్రగుల్స్ ఉంటారు. బట్ వాళ్ళు అనుకున్నది సాధించాలని ఒక చిన్న ఆశ ఉంటుంది చూడు, అట్లా వాళ్ళు ఏదైనా చేయడానికి రెడీ ఉంటారు. ఎందుకంటే నేను ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, లైఫ్లో ఏదైనా సరే అనుకోవాలి, చెయ్యాలి, అంతే. దేనికి భయపడద్దు. చెప్తున్నా మనీ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ మనీ మొత్తం పర్మనెంట్ కాదబ్బా. ఏదైతే లైఫ్లో గుర్తుపెట్టుకో. ఏంది ఇటు ట్రిప్కి వచ్చి మోటివేషన్ డైలాగులు కొడుతుంది అనుకుంటున్నావా? నాకు అట్లా అనిపించింది, చెప్పాలనిపించింది, చెప్పినబ్బా అంతే. ఆరతి చూడండి, జస్ట్ చూసి ఎంజాయ్ చేసాను. ఆరతి ఖాళీ అర్హర మా దేవరా శంభో శంకర. ఇక అట్లా 1 గంట సేపు మంచిగా టెంపుల్ ఉండి మొత్తం మంచిగా వైబ్ ఎంజాయ్ చేసి బయటికి అయితే వచ్చేసినాం. ఇక మొత్తం వీడియో సెక్షన్, ఫోటో సెక్షన్ నడిచినాయి అనమాట. ఒక 1/2 hour. ఇక పొద్దుగాల వచ్చినాం, ఢిల్లీ దర్శనం అయిపోయింది. 7:30-8 అవుతుంది టైం ప్రెజెంట్ ఇప్పుడు. సో మంచిగా దర్శనం చేసుకున్నాం కాబట్టి మెల్లగా ఫోటోలు, వీడియోలు తీసుకున్నాం మొత్తం ఇన్స్టాగ్రామ్కి. ఇక ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వచ్చినాక మొత్తం ఫోటోలు, రీల్ దీనికే ఎడిట్ అయిపోయారు అందరూ. మేము త్రియంబకేశ్వర్ అయినప్పుడు ప్రెజెంట్ అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అనమాట, లైక్ పెయింటింగ్ చేస్తారు సంథింగ్. సో అప్పటికి ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు కానీ మొత్తం సెటప్ అయితే చేసి పెట్టుకోరు. త్రియంబకేశ్వర్లో దర్శనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ భీమాశంకర్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక. సో గాయస్ ఇప్పుడైతే కుకింగ్ అవుతుంది. రైస్ అంటే ఆల్మోస్ట్ రానికి వచ్చేసింది. రైస్ అవుతుంది. కర్రీ ఆల్రెడీ మార్నింగ్ వండింది, వంకాయ కూర. సో పెరుగు తీసుకున్నాం, దాంతో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట మొత్తం ఏమున్నా అని. అందుకోసం బడ్జెట్ ఆపుకోవాలి. 4 రోజులు అవుతుంది తిరిగి. ఈరోజు నెక్స్ట్ రేపు ఒక్కరోజు దర్శనం అయిపోయింది అనుకో, మా ఇంటికి మొత్తం ఇంటికి సీదా మళ్ళీ ఎప్పుడో మళ్ళీ ఏమైనా బ్లాగ్ వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎగిరే పక్షి ఆకాశం మీద ఎగిరినంతకాలం ఎగిరి 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 ఇట్లా లాస్ట్కి గుట్టి చేరుకోవాలి. సేమ్ మేము ఎగిరే పక్షులం, ఎగిరినాం, లాస్ట్ రేపు మా గుట్టికి మేము చేరుకుంటున్నాం. అబ్బా ఏమైనా ఇలా కొట్టినావా బాయ్. గాయస్ మా కార్ గాయస్, ఇది మేము ట్రావెల్ చేసిన మొత్తం దీంట్లోనే. మేము ఏంటంటే బొమ్మ ఇట్లా గీయాలి. నెక్స్ట్ ట్రిప్ కాశీ, కేదార్నాథ్, రామేశ్వరం గీసి ఇట్లా వేపిస్తా. కేదార్నాథ్ అయిపోయాలి ఆడ. అది అయిపోయినాక పెయింటింగ్ వేపించి నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ మేఘాలయ, మణిపూర్, డిస్పూర్, వెస్ట్ మొత్తం వస్తుంది. బంగ్లాదేశ్, భూటాన్, వెస్ట్ బెంగాల్ అయిపిస్తా మొత్తం.
ఏపీ ఏపీ ఆ పోలీసులు పట్టుకొని అప్పుడు నేను మళ్ళా చలాన్ లేరు. మీకు చదవలేదు సార్, నాకు నేను ట్రావెలర్ అని చెప్పుకోవాలి. బండి చూసుకో, బండి మీద చలాలు ఉన్నాయా చూసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ చూపెట్టాలి అంతే అంటవా? ఇక డిన్నర్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం భీమాశంకర్కి. మీరు కార్లో పోయినప్పుడు కంపల్సరీ మినిమం ఒక 2 డ్రైవర్లు ఉండాలి మంచిగా. లాంగ్ వెళ్ళినప్పుడు డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట. వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం ట్రిప్ మొత్తం. ఒక మినిమం 2 or 3 మెంబర్స్ ఉన్నారనుకో డ్రైవింగ్కి ఈజీ అవుతుంది. ఒకరి తర్వాత ఒకరు రెస్ట్ తీసుకున్నా అని ఒకరు డ్రైవింగ్ చేయొచ్చు అట్లా. ఫైనల్లీ భీమాశంకర్కి అయితే వచ్చేసినాం. ఇక నైట్ 12కి అట్లా వచ్చినాం భీమాశంకర్కి. సో అక్కడ రూమ్ తీసుకున్నాం. 2000 ఏమో చెప్పారు. 2 రూమ్స్ తీసుకున్నాం. 2 రూమ్స్ తీసుకొని మంచిగా నైట్ రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ 4కి రెడీ అయినాం. 4కి రెడీ అయ్యి చలో మళ్ళీ లైన్లో వెళ్ళడం ఇక. సో గాయస్ ఈరోజు December 31 అయితే భీమాశంకర్ గుడి బంద్ ఉంటుంది. సో క్రౌడ్ చేసి ఎట్లుందో ఈ దర్శనం లైన్ అనమాట. నిజం చెప్తున్నాను, నాకు నార్త్లో నచ్చిన విషయం ఏంటంటే మినీ బొట్టప్ప మొత్తం గంధంతో రాస్తాడు, ఆ బొట్టు పెట్టేస్తాడు, హైలైట్ అనిపిస్తుంది తెలుసా. బోల్ శంకర్ భగవాన్ మహారాజ్ కి జై. ఈడ కూడా సేమ్ సిచ్యువేషన్ త్రియంబకేశ్వర్ అయినట్టు. మార్నింగ్ 5 o'clock వచ్చినానే రష్ ఉంది. టెంపుల్ లోపలికైతే వచ్చామన్నమాట. ఇదే టెంపుల్ అనమాట. సో అక్కడ అనిపిస్తుంది కదా, అక్కడ భీమాశంకర్ అనమాట. సో అక్కడ పోయి మనం దర్శనం చేసుకోవాలి. ఆ లైన్ ఉంది, ఆ లైన్ దాటుకుంటూ పోవాలి. ఇక ఇక్కడ ఈ టెంపుల్లో ఇంకో అద్భుతం జరిగింది. అదేంటంటే భీమాశంకర్ జ్యోతిర్లింగాన్ని నా చేతుల్లోని నా హ్యాండ్స్తో ఇట్లా పట్టుకున్నా. అబ్బా చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్. నా చేతులతో ఒక జ్యోతిర్లింగాన్ని నా చేతితో టచ్ చేసినంటే అది ఏ జన్మల పుణ్యం అది. అంతకైతే దర్శనం ఎప్పుడు అయిపోయింది గాయస్ లోపల. ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చినాం. బయటికి వచ్చినాక సేమ్ ఫోటో సెక్షన్ స్టార్ట్. జై భీమాశంకర్ భగవానికి జై. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసినాం. సేమ్ 8:30, 9 ఏమైంది. ఇక పబ్లిక్ చూసి ఎట్టురో లైన్ మొత్తం లైన్ ఉంది. ఇక ఓ భయ్యా ఏం వస్తుంది భయ్యా ఇక్కడ తెలుసుగా, నేను మీ గడ్డపార సక్సెస్ఫుల్ గా ట్రిప్ కంప్లీట్, సక్సెస్ఫుల్ డ్రైవింగ్ చేసి ట్రిప్ కంప్లీట్ చేసారని మామూలు తీసుకోపోయినా ఖాళీ అడుగుతుంది పాప. ఇప్పుడే భీమాశంకర్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. మినిమం 3 to 4 hours టైం పడుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు 31st December 2025 ఫస్ట్ నుంచి గుడి బంద్ చేస్తారంట. 3 months దాకా రినోవేషన్ చేస్తారంట. సో వచ్చే వాళ్ళు ప్లాన్ చేసుకొని రండి. దర్శనం అయితే మంచిగా అవుతుంది. శివుని పట్టుకున్నాం, అసలు అన్ఎక్స్పెక్టెడ్, చాలా మంచిగా దర్శనం. ఫస్ట్ టైం జ్యోతిర్లింగాన్ని నా చేతితో పట్టుకున్నా. ఇట్లా అంటే భీమాశంకర్లో వాళ్ళందరికీ ఇస్తారా తెలియదు, బట్ ఈరోజు అయితే దేవుణ్ణి నా చేతి రారా ఇలా టచ్ చేసిన. ఎంతో అసలు అన్ఎక్స్పెక్టెడ్, మస్తు ఫీల్ అనిపిస్తుంది. సో ఈ రోజుకి లాస్ట్ ట్రిప్ భీమాశంకర్ దర్శనం ఎట్లయితే అనుకున్నాం, చాలా రష్ ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే కాబట్టి 31st December. మళ్ళీ ఫస్ట్ నుంచి బంద్ చేస్తున్నట్టు గుడి, అందుకోసం మస్తు రష్ ఉంటుంది అనుకున్నాం. కానీ కొద్దిగా 3 గంటలకు లేచి స్నానం చేసుకుని 5 గంటలకు నిలబడితే 7 గంటలకు దర్శనం అయింది మాది. ఇంకా లేడీస్ ఎక్కువ చాలా మంది అవుతారు. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి మంచిగా. నాకు తెలిసి భీమాశంకర్ ఒక్కతాన్నే ఇట్లా లింగాన్ని పడుకోవడం, ఇట్లా మంచిగా మన చేతులతోటి టచ్ చేయవచ్చు. మళ్ళీ వేరేతో అయితే దూరంకెళ్ళి చూడాల్సి వస్తుంది. కానీ ఈడైతే చాలా మంచిగా దర్శనం అయింది. అందరూ ఇట్లా టచ్ చేస్తున్నారు దేవుణ్ణి. మన స్పెషల్ అయిందిలో కానీ మంచిగా అనిపించింది, ఫుల్ సాటిస్ఫైడ్. ఇంకా ఈరోజుకి బ్లాగ్ ఖతం. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పుడు మళ్ళా ఆ శివయ్య ఎప్పుడు పిలుచుకుంటాడో
అప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి, మళ్ళీ బ్యాక్ టు వీడియో అంటారు. ఇక చూద్దాం ఇక మళ్ళీ ఎప్పుడు ఏ దేవుడు కరుణిస్తాడో నీకే చూద్దాం. ఇక 2026 ప్లాన్స్ ఏం లేవు, జస్ట్ శివయ్య మీద అంతే. సో ఇది బస్ స్టాండ్ అనమాట, భీమాశంకర్ బస్ స్టాండ్. వీడికి వెళ్ళి ఎంట్రీ అయిపోవాలి. ఆకాశ్ యాదవ్ గడ్డ పారా అన్నముతున్నాడు మా ఆకాశ్ అయితే పచ్చికాయలు కోసం గాయస్, శివుని పాట మంచిగా చీరేసం కాదు మద్దరికి వెళ్ళి కుకింగ్ అయితే చేసుకున్నాం. కుకింగ్ చేసుకొని మంచిగా తినేసాం అన్నమాట. తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. సో మా వాళ్ళందరూ అనుకోరు, డ్రైవర్ ఒకటి మేల్కొండు, నేనేమో ఇట్లా బయటకు వచ్చి వీడియో తీసుకుంటూ కూర్చున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటిదాకా చూసినందుకు లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ పోయి ఆర్సీ బ్లాగ్స్ అని కొట్టండి, ఫాలో చేయండి. డైలీ బ్లాగ్స్ వస్తాయి అందులో. సో నెక్స్ట్ వీడియోస్ ఇంకా తొందర కావాలని కోరుకుంటున్నా. లాంగ్ వీడియోస్కి జర టైం పడుతుంది, నాకు కూడా తెలుస్తుంది అది. సో కొంచెం తొందరగా చేద్దాం. ఇప్పటి నుంచి వీడియోస్ మీద చాలా ఫోకస్ చేద్దాం. మీరు అందరూ సపోర్ట్ చేయాలి కంపల్సరీ. చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.